హలో హాయ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ప్రవీణ్ వ్లాగ్స్. సో ఇక్కడైతే ఇంకా నేనైతే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. ఇక్కడ చూడండి మలాసికి అయితే స్టెప్ జుట్టు వేసాను అనమాట. తను బాగా ఏడ్చి ఇంకా పడుకుందనమాట. పడుకొని ఇంకా లేసి వచ్చింది. ఇంకా అలా స్టెప్ జుట్టు వేసేసాను. ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి కమ్మలు పెట్టాను. ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజైతే సండే అనమాట. సండే మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. లేచి ఫ్రెష్ అప్ అయ్యి టీ అయితే తాగేసి ఒక 10 minutes అయితే వాక్ చేస్తున్నాను. ఇప్పుడైతే నాకు 9 months పడ్డాయి అనమాట. అందుకే ఈరోజు అయితే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. డెఫినెట్గా చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, సో కంటిన్యూ అవుతుంది వ్లాగ్ చూడండి. స్మాల్ మినీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. అంటే నేను మార్నింగ్ లేచిన తర్వాత నా రొటీన్స్ ఎలా ఉంటాయి అనేది. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా లాస్ట్ని పంపించేస్తాను. ఫస్ట్ కిచెన్లో ఏది క్విక్గా అయిపోతుందో అది ప్రిపేర్ చేసి లాస్ట్ని పంపించేసిన తర్వాతకి తన వ్యాను 8 o'clock వెళ్తుందనమాట. తను పంపించిన తర్వాత ఇంకా బయట వరండా కడుగుతాను. కడిగిన తర్వాతకి ఇంకా టీ పెట్టేస్తాను అనమాట. నేను బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టీ పెడతాను. టీ పెట్టి అందరికీ ఇంట్లో అందరికీ ఇచ్చేసి మామయ్యకి ఆడబిడ్డకి నేను ఓకే ఇంకా టీ తాగి ఇంకా ఈ విధంగా ఒక 5 to 10 minutes అయితే వాక్ చేస్తాను. ఓకే, వాక్ చేసిన తర్వాతకి అప్పుడు ఇంకా కిచెన్లోకి వెళ్ళి విజిల్స్ క్లీనింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ ఉంటే బ్రేక్ఫాస్ట్, కర్రీ చేయడం, రైస్ పెట్టడం అంతా ఇంకా కిచెన్లో వర్క్ చేస్తాను. కిచెన్లో వర్క్ అయిపోయిన తర్వాతకి ఇంకా అన్ని రూమ్స్, హాలే కానీ బెడ్రూమే కానీ ఇంకా నీట్గా ఏమన్నా మనం ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ లేకపోతే అవి పెట్టి చదిరేసి ఇల్లులు జిమ్మడము అట్లా చేస్తానన్నమాట. సో ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు అందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే వేసేస్తాను. ఈ విధంగా నా మార్నింగ్ రొటీన్ డైలీ ఇదే రొటీన్గా ఉంటుందన్నమాట. ఏం చేంజెస్ అయితే ఉండవు. కాకపోతే లాస్ట్ 6 స్కూల్ లేనప్పుడు ఇంకొక 1/2 hour అలా ఎక్కువ పడుకుంటానన్నమాట, అంతే. అలా ఇక్కడైతే ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే మడతేస్తున్నాను. చాలామందికి తెలియని విషయం ఏంటి అని అంటే బెడ్ బాక్స్ ఉన్నాయనేసి మేము కాట్ అయితే తీసేసామన్నమాట. సో ఇప్పుడల్లా తీసుకునే ప్లాన్ అయితే లేదు. దివాన పైన అడ్జస్ట్ అయిపోతున్నాను నేను. ఇంకా మా హస్బెండ్ గారు లాస్ట్ వచ్చేసి కింద పడుకుంటున్నారు. సో బెడ్ వేసుకొని పడుకోవచ్చు, బట్ ఆ బెడ్ తీసి వేయడం చాలా రిస్క్ అయిపోతుంది. చాలా వెయిట్ ఉందన్నమాట. అందుకు ఇంకా కిందే పడుకుంటున్నారు సాప్ వేసుకొని. ఇక్కడ వాషింగ్కి చూసారా, వాషింగ్కి అన్ని గనం ఉన్నాయి. ఆ లోపు నేను బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, ఇక్కడ ఉప్మా అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇంకా వాషింగ్కి వేసేసి ఇల్లు జిమ్మేసి ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ వేసేసి ఇంకా వాళ్ళు తినేస్తారు. మాకు ఉప్మాలోకి అయితే నేను మంచిగా కొత్తిమీర కానీ ఇట్లా టమాటో, ఆనియను, ఇంకేమంటారు క్యారెట్ వేస్తానన్నమాట. సో చాలా బాగుంటుంది, ఎగుడు కొట్టదనమాట, తినాలని అనిపిస్తుంది. అండ్ అలాగే నేనైతే గట్టిగా చేయను, నాకు కొంచెం లిక్విడ్గా ఉంటేనే నచ్చుతుంది అనమాట, కొంచెం అరుగుతుంది కూడా. అందుకు ఆ విధంగా అయితే ఉప్మా చేస్తానన్నమాట నేను. ఇంకా ఉప్మా అయితే అక్కడ ప్రిపేర్ అయిపోయింది. ఆ లోపు ఇంక ఇక్కడ వాషింగ్ అయితే వేస్తూ ఉన్నాను. ఈ విధంగా నేనే వర్క్స్ చేసుకుంటూ ఉన్నాను. అయితే ఎప్పుడన్నా ఒకసారి మామయ్య తొందరగా లేస్తే మటుకి మంచిగా విజిల్స్ అయితే క్లీన్ చేస్తారనమాట. అందులో మొహమాటం ఏం లేదు చెప్పడం. అందులో ఒక్క దాంట్లో మామయ్య అయితే హెల్ప్ ఉంటారు. డైలీ కాదండో, ఎప్పుడన్నా ఒకసారి లేచినప్పుడు తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అయితే మామయ్య అయితే అదొక్కటి చేసి టీ పెట్టి పెడతాడనమాట. ఇంకా యథావిధిగా నేనే అన్ని వర్క్స్ చేసుకుంటున్నాను. 9 months పడినా కానీ ఆఫ్టర్ డెలివరీ కొంచెం ఇంకా వాటర్లో ఉండొద్దు కాబట్టి మనం చిన్న చిన్న వర్క్స్ చేసుకొని రెస్ట్లో ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుంది అనేది అప్పుడు కూడా నేను బ్లాగ్స్ షేర్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. అయితే ఇంకా ఈ విధంగా అయితే వాషింగ్ మిషన్ ఆన్ అయితే చేశాను. మాదైతే ఫ్రంట్ లోడ్ కాదు, పైన లోడే అన్నమాట. సో అయితే బ్లాగ్స్ చాలా వరకు వ్యూస్ అయితే రావట్లేదు. మీరు తెలుసుకుంటే ఏదైనా చేయాలి ప్లీజ్. మన వీడియోస్ని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చేయండి, సజెషన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఆ రోజు లేజీడే అని చెప్పచ్చు. ఈ వర్క్స్ అన్నీ చేసుకొని ఇంకా ఉప్మా తిన్న తర్వాత ఓ మై గాడ్ నాకైతే చాలా నిజమైపోయింది. కాళ్ళన్నీ లాగుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా మా లాస్ట్ని పిలిచి మమ్మీ ప్లీజ్ మమ్మీ కాళ్ళు మొక్కదా అని అంటే ఇంకా నొక్కుతుందనమాట. మమ్మీ కూడా ఎవరొకరు ఉండాలి కదా నిజంగా.
ఏందో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, అందరూ ఉన్న అనాథల్లా ఉన్నాము ఏమో అన్న ఫీల్ వస్తుందన్నమాట. ఇక్కడైతే ఇంకా చాలా మంది అని చెప్పినాను, చాలా లేజీగా అని చెప్పొచ్చు అనమాట. ఇంకా లోపు ఇంకా మా హస్బెండ్ రాగానే ఉన్నాడు. తను రాగానే కొంచెం కాఫీ పెట్టించుకొని తాగిన తర్వాత ఓ మై గాడ్ కొద్దిగా రిలీఫ్ అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఇప్పటివరకు ఇంకా బ్లాగ్ ఎండ్ చేశాను. నాకు ఇంకా బాగాలేదు కదా, ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంకా నేను బ్లాగ్ తీయలేదనమాట. ఈ విధంగా నాకు కాఫీ ఇచ్చేసి ఇంకా తను ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. ఇంకా నైట్ చూసుకోండి, ఇంకా నాకు మా డాడీ గుర్తుకొచ్చేసాడనమాట. ఇలా గుర్తుకొచ్చినప్పుడల్లా కొమిలి ఏడ్చుకొని ఏదో చెప్పాలేండి. అసలు ఇంకా ఏం చెప్పాలి, ఇంకా నాకు వాయిస్ ఓవర్ వేయడానికి కూడా రావట్లేదు అనమాట. ఏడ్చుకొని ఇంకా పడుకున్నాను. నిజంగా అదేంటో, మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు, లేనప్పుడు అయితే అమ్మో ఎంత కొమ్మిలిపోతామో కదా. నిజంగా ఓ మై గాడ్ ఇలాంటి గాచారం ఎవరికీ రావద్దు. అసలు మనిషి బ్రతికే అంత, మనిషి ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పుడుకోమంటాడు అనేది తెలియకుండా బతుకుతున్నాడు అంటే నిజంగా మనిషికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు. మనిషి పుట్టుక ఎలా ఉందో అసలు ఎప్పుడు చనిపోతాడు అనేది ఎవరికి తెలియదు అనమాట. అండ్ అలాగే నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎంత తలుచుకొని ఒక్కసారిగా నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట. ఎవరికి కూడా నాలాగైతే రావద్దు. నాలాంటి ఆడపిల్లలు ఇంకా చాలామంది ఎంతో బాధపడుతూ ఉండొచ్చు. ఎవ్వరికి కూడా ఇలాంటి కష్టం రావద్దు అనమాట. అంటే నేను కొన్ని చెప్పుకుంటాను, కొన్ని చెప్పుకోలేను అనమాట. బట్ ఎస్, చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది ఆ రోజు అన్నీ తలుచుకొని. ఇంకా జాబ్ మానేసిన తర్వాత నేను చెప్తున్నాను కదా, నాకు ఫ్యామిలీ ఉన్నా కానీ లేనట్టే చెప్తున్నాను కదా, 100కి 100% ఫ్యామిలీ ఉన్నా లేనట్టే. ఇట్లాంటి టైంలో మనకి ఎలా ఉండాలి అసలు ఇంకా చెప్పలేము. ఇంకా మీరు ఏం ఉంచుకున్నా పర్లేదు, అంతే. ఇంకా ఉన్నా కానీ లేనట్టే అనమాట, యూజ్లెస్ అనమాట. నేను జాబ్ చేసుకున్నప్పుడే, నేను నా కాళ్ళపై నేను నిలబడ్డప్పుడే నేను హ్యాపీగా ఉన్నాను అనమాట. సో ఎవరిపైన ఆధారపడొద్దు, ఆధారపడినా వేస్ట్ అనమాట. సో అంతే. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.